Hello, my dear students. Welcome back all of you. సో ఈ వీడియోలో స్పెషల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి స్టూడెంట్స్ పల్స్ ఎలా ఉంది, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, సో వాళ్ళు గాడిలో ఉన్నారా, గాడి తప్పుతున్నారా, సో దాని గురించి డిస్కస్ చేద్దాము. ఒక 2-3 డేస్ నుంచి సేమ్ అంటే 2-3 డేసే కాదు, ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల నుంచి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మన వీడియోస్ అన్నీ మీరు ఎప్పుడు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించే ఉంటాయి. సో వాటి గురించే స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ మనం చూస్తే July 28th అంతే కదా, July 28th is the examination. July 28th is the examination. అండ్ ఆల్మోస్ట్ July 1st కల్లా, ఎందుకంటే July 28th ఎగ్జామ్ ఉంటుందని దాదాపుగా తెలిసిపోయింది. అంటే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందని తెలిసినా, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి 75% ఆఫ్ ద సిలబస్ అన్నా కూడా 100% అయిపోయింది. సో ఈ టైంలో అంటే ఈ సిలబస్ అంతా అయిపోయింది July 1st, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడైతే అశోక్ నగర్లో హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయో వాళ్ళందరికీ సిలబస్ కూడా అయిపోయింది. సిలబస్ అయిపోయి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ రాబోయే ఒక 4 నెలలు ఏదైతే ఉంటుందో ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయిపోయి పోటీలో అందరికంటే ముందు ఉండాలి అని అనుకున్నారు. బట్ వెళ్ళిన తర్వాత ఈ లాస్ట్ 20 డేస్లో నేను రిసీవ్ చేసుకున్న కాల్స్, సార్ హైదరాబాద్లో ఉన్నంత సీరియస్గా చదవట్లేదు, లేకపోతే అంతకుముందు చదివినంత సీరియస్గా ఇప్పుడు చదవట్లేదు, అంటే ఏంటి సార్ సొల్యూషన్, అంటే ఎందుకు ఇలా అవుతుంది, ఇలాంటివి అడిగారు. సో దానికి సంబంధించి అండ్ ఎవరైతే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఈ 4-5 నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్, సో వీటన్నిటి గురించి ప్రాక్టికల్ వేలో మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. 100% మీ ప్రిపరేషన్ కొంచెమైనా మారేటట్టు నేను చెప్తాను థింగ్స్. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే 1:50 తీసుకున్నా కానీ అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వకంటే ముందు చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్, అంటే ఈ 1:50లో ఎక్కువ మంది అభ్యర్థులు ఈ ఒక 1-2 ఇయర్స్లో ప్రిపేర్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు 1:50లో. కానీ ఎప్పుడైతే అది 1:100కి వచ్చిందో, సో అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి చదువుతున్న సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ పోటీలో ఉన్నారు. సో ఈ 1:100 తీసిన తర్వాత అంటే జస్ట్ మిస్ అయిపోతుంది అనుకున్న గ్రూప్ 2 అవకాశం మళ్ళీ ఒక్కసారి వచ్చింది అన్న కసితో ఇంకా గట్టిగా చదువుతున్న వీళ్ళు. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ జూనియర్స్ కానీ లేకపోతే రీసెంట్ టైమ్స్లో చదువుకున్న వాళ్ళు, అమ్మో అంటే నాకంటే ముందు 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, సో ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వాలని వీళ్ళు. సో వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి సీనియర్ ఆస్పిరెంట్స్తో సమానంగా పోటీ పడాలంటే వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చదవాలన్న ఆలోచనతో వీళ్ళు. అండ్ ఇంకొకటి, రీసెంట్ టైమ్స్లో అంటే దాదాపుగా మొన్న July 28ని రెఫరెన్స్గా తీసుకుంటే ఎలక్షన్ టైం వల్ల డిస్టర్బ్ అయిన స్టూడెంట్స్ ఎంతోమంది. అఫ్ కోర్స్ ఆ ఎలక్షన్ పీరియడ్ వల్ల 1 మంత్ సరిగ్గా చదవకపోయి ఉండొచ్చు, ఒక 1 మంత్. కానీ ఈ 1 మంత్ చదవనందుకు మెంటల్ టార్చర్ ఏదైతే ఉంటుందో, అరే ఈ 1 మంత్ చదవలేదు, మిగతా వాళ్ళందరూ ఇంకా చదివున్నారు, ఈ ఎలక్షన్ డ్యూటీ వల్ల నేను పోటీలో వెనకబడిపోయానా అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎంతోమంది. వాళ్ళకి చదివే కెపాసిటీ ఉంది, చదివే దమ్ము ఉంది, కానీ మెంటల్గా అప్సెట్ అయిపోయినారు. ఎందుకంటే తప్పలేదు, లీవ్ దొరకలేదు, ఎలక్షన్ డ్యూటీలో ఉండాల్సి వచ్చింది. కానీ వీళ్ళకు ఎప్పుడైతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందో ఒక అత్యంత మంచి అవకాశం దొరికినట్టే. సో వీళ్ళు కూడా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. సో కొత్తగా అవకాశం వచ్చింది అన్న సీనియర్ ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మేము కోల్పోయిన సమయాన్ని మళ్ళీ తిరిగి పొందాము అన్న కసిలో వీళ్ళు, సీనియర్ ఆస్పిరెంట్స్తో పోటీ పడాలి అన్న ఆలోచనతో వీళ్ళు, ఇలా వాళ్ళకు వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకొని అందరూ గట్టి స్పీడ్తో ఉన్నారు. కానీ ఈ గట్టి స్పీడ్లో ఈ అందరూ కూడా అంటే ఎగ్జామ్ డేట్ లేకపోయేసరికి కొంచెం వెనుకబడ్డారు, కొంచెం కూల్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా దాన్ని క్యాచ్ చేసుకొని ఇది గమనించి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా సో పోటీలో ఉండాలంటే ఇది నా కాంపిటీషన్, వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే వీళ్ళకంటే రెండింతలు ఎక్కువ చదవాలి
అన్న కసితో ముందుకెళ్తేనే ఎగ్జామ్లో గెలవడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తాను. అండ్ ఈ విషయం కొంచెం జోవియల్గానే వినండి. జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఏదేదో చెప్తున్నాడని మాత్రం అనుకోకండి. సో ఫస్ట్ థింగ్ గైస్, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కపుల్ ఉంటారు కదా. కొత్తగా పెళ్ళి అయిపోయింది, హస్బెండ్ రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, హస్బెండ్ రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు అండ్ వైఫ్ ఇంట్లో ఉంది. వైఫ్ జనరల్గా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ అయిపోతాయి. హస్బెండ్ వెళ్ళి వచ్చేంత వరకు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ అయిపోతుంది. అండ్ వైఫ్కి ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 8 గంటలు లీజర్ పీరియడ్ ఉంటుంది. కొత్తగా పెళ్ళైంది కదా, పెద్దగా ఏం పనులు ఉండవు కదా, వంట మాత్రమే ఉంటుంది కదా. ఒక 6 నుంచి 8 గంటలు, సరే ఆ అవర్స్ పక్కన పెట్టాను. ఈ లీజర్ టైం ఉండేసరికి షీ స్టార్ట్స్ స్పీకింగ్ ఇన్ ఫోన్. చాలా మందితో ఫోన్ మాట్లాడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ సైడ్, వాళ్ళ మదర్ సైడ్, వీళ్ళందరికీ ఫోన్లు చేస్తుంది. అంటే వీళ్ళందరూ ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ప్రతిదీ అంటే ఇంట్లో ఏమవుతుంది, ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పడం. సో ఇంట్లో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ వినడం. తర్వాత హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన పైన వైఫ్ ఏదైతే విన్నదో, ప్రభావితమైందో ఇతరుల మాటల వల్ల, అది ఈయన పైన చూపించడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే హస్బెండ్కి వచ్చేది ఏంటంటే, ఖాళీగా ఉంది, ఎక్కువ టైం దొరికేసరికి ఎక్కువ మందితో మాట్లాడుతుంది, ఎక్కువ మందితో మాట్లాడేసరికి ఎక్కువ అభిప్రాయాలు తీసుకుంటుంది, అభిప్రాయాలని నా మీద రుద్దుతుంది. ఒక జాబ్ వస్తే ఎవరితో మాట్లాడదు, హాయిగా ఇవేముండవు. ఎందుకంటే మనకు లీజర్నెస్ అంటే మనకి ఎక్కువగా ఫ్రీనెస్ దొరికేసరికి ఆటోమేటికల్గా దాన్ని వేస్ట్ చేయడము, లేకపోతే జస్ట్ టైం పాస్ చేయడము లాంటివి చేస్తూ ఉంటాం ఎక్కువ లీజర్ టైం దొరికేసరికి. అదే ఇప్పుడు మనకు అదే వైఫ్ జాబ్ చేస్తుంది అనుకోండి, హస్బెండ్తో పాటు తను ఓన్లీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చూసుకుంటుంది, మిగతా జాబ్లో నిమగ్నం అయిపోతుంది. సో అప్పుడు వీళ్ళందరూ చెప్పిన మాట వినదు, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ స్పాయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, కొంచెం దూరం పెరగడానికి ఛాన్స్ ఉండదు. ఇద్దరు బిజీలో ఉంటారు, మిగిలిన టైం ఇద్దరు స్పెండ్ చేస్తారు. సరే, ఇప్పుడు ఇంకో కేసు తీసుకుందాం. సో లవర్స్ ఇద్దరు, అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయికి చాలా లీజర్ టైం ఉంది, అంటే ఇంకా అంత సీరియస్నెస్ లేదనుకోండి లైఫ్ పైన. సో చాలా వరకు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఉన్నంతసేపు ఆవిడ గురించే ఈయన ఆలోచిస్తాడు. మొత్తం ఈవిడ గురించి ఆలోచించేసరికి కొన్నిసార్లు నెగిటివిటీస్ ఆలోచనలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతుంది, ఏంటి, ఇలాంటివి రావడానికి. అదే ఇతను జాబ్ చేసి ఈవిడ కూడా జాబ్ చేస్తుంది అనుకోండి, ఇద్దరు బిజీ అయిపోతారు, మైండ్ పొల్యూట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మైండ్ పొల్యూట్ అవ్వదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, మీరు ఆల్మోస్ట్ ఈ 100 రోజులు ఏదైతే ఉంటుందో, ఆల్మోస్ట్ 75 to 100 days దాదాపుగా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి ఏదైనా ఆల్మోస్ట్ సిలబస్ అయిపోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలీదు. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, అంత చదివేసి ఉన్నాం కదా, సిలబస్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, కొంచెం రిలాక్స్ అయిపోదాము అని మీకు మీరు లీజర్ సిగ్నల్ ఇచ్చుకుంటున్నారు మీ బ్రెయిన్కి. ఈ లీజర్ సిగ్నల్ ఇచ్చుకునేసరికి ఇక అందరితో, వాళ్ళతో, వీళ్ళతో, అందరితో మాట్లాడేసి, సో అంటే అయిపోయిందన్న భ్రమలో మీరున్నారు. మీకు తెలియకుండా యూఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద ఫ్లో, అంటే ట్రాక్ తప్పడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మీరు లీజర్గా ఉండకూడదంటే, సో మీరు కరెక్ట్ రూట్లో వెళ్ళాలంటే మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి. మిమ్మల్ని మీరు బిజీ. ఎన్ని రోజులు బిజీ ఉండాలి సార్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, అసలు అవుతుందో తెలీదు అంటే, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటి వరకు మీరు ఎంత పర్ఫెక్ట్గా చదివారో అంత పర్ఫెక్ట్లో అట్లీస్ట్ సగం సీరియస్నెస్ అయినా పెడితే ఫ్యూచర్లో, ఇప్పుడు చూడండి డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ కేస్ సిలబస్ అయిపోయింది, ఇంకా వీళ్ళు చాలా పాజిటివ్ థింగ్తో ఉండి వీళ్ళు కొంచెం లీజర్గా ఉండడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ కేస్ సిలబస్ పార్షియల్గా అయిపోయింది. అండ్ థర్డ్ కేస్ అసలు సిలబస్ ఇన్కంప్లీట్, అసలు సిలబసే కంప్లీట్ అవ్వలేదు. ఈ 3 కేసెస్లో అంటే కేసు ఏదైనా కానీ మీరు కరెక్ట్ రూట్లో ఉండాలంటే మీరు 100% బిజీగా ఉండాల్సిందే. ఎటువంటి దారి తప్పొద్దు అనుకుంటే, ప్రిపరేషన్లో నుంచి దారి తప్పొద్దు అనుకుంటే బిజీగా ఉండాలి. బిజీగా ఉండాలంటే మమ్మల్ని ఏమైనా జాబ్ చేయాలంటున్నారంటే అది కాదు. రోజుకి 12 గంటలు కూర్చోండి. 12 గంటలు అంటే ఇక్కడ ఏమవుతుంది, సరే ఫర్ సపోజ్ 12 hours కాదు, జాబ్ చేస్తున్నారు, అది ఇంకొక జాబ్ చేసే వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంకొక స్పెషల్ థింగ్స్ చెప్తాను. 12 hours కూర్చున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ 12 hours.
అంటే ఈ 12 అవర్స్ ఎలా మీకు మీరు బిజీ చేసుకోండి. అంటే 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మీకు మీరు క్లియర్ కట్గా ప్లాన్ చేసుకొని సో అయిపోయినా కానీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామ్ ఉంటుందో ఉండదో, సో నీ కాన్సెప్ట్ రేపటి గురించి ఆలోచించకు. సో రేపటి కోసం నువ్వు ఇవాళే కష్టపడాలి. అంటే అంటే ఇప్పుడు చూడండి, మనకు ఈ కల్కి మూవీ చూసే ఉంటారు కదా, రేపటి కోసం అంటారు కదా. నీ కాన్సెప్ట్ కూడా రేపటి కోసమే. రేపటి కోసం అంటే ఇవాళ కష్టపడాలి. సో అంటే మీకు మీరు అలా డీవియేషన్స్ పెట్టుకోకండి. సో జస్ట్ మీ చిన్న టార్గెట్ ఏంటంటే రోజు 12 గంటలు, ఆ 12 గంటలకు తగ్గట్టు స్ట్రాటజీ, మంచి ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. సో మీకు యూనో ప్రిపరేషన్కి సంబంధించి మీకు చాలా నంబర్ ఆఫ్ డౌట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అందరు సిలబస్ అయిపోయింది, ఇంకా ఫ్లో తగ్గింది అనుకున్నాను. కానీ గత 20 పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి సేమ్ అంతకుముందు ఎన్ని కాల్స్ అయితే రిసీవ్ చేసుకున్నాను, ఇప్పుడు కూడా ఏపీఎస్సి ప్రిపరేషన్కి సంబంధించి నంబర్ ఆఫ్ థింగ్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకుంటున్నాను. చూడండి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, అండ్ లేటర్ ఆన్ పాలిటీకి సంబంధించి, లేటర్ ఆన్ హిస్టరీకి సంబంధించి నేను ఆర్డర్ వైజ్ పెడుతున్నాను. చాలా మందికి ఎక్కువ కన్ఫ్యూజన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఎకానమీ. సో వీటిలో ఎంత కన్ఫ్యూజన్ అయిపోతున్నారంటే అసలు చదవాలంటేనే విరక్తి పుడుతుంది. సో అందుకోసం ఇట్లాంటి వాళ్ళ కోసం చూడండి, రోహిత్స్ అనాలిసిస్ యాప్లో ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇటు జగదీష్ సార్, ఇటు హిదాయతుల్లా సార్. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఓపెన్ చేసి చూస్తే కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ అనేది సపరేట్గా ఉంది. జగదీష్ సార్ టోటల్ 5 యూనిట్స్ మొత్తం ఆయన చెప్తారు. కొన్నిసార్లు ఆయన చెప్పినా కానీ అవే టాపిక్స్ని కొన్నిటిని హిదాయతుల్లా సార్ కూడా చెప్తారు. ఇప్పుడు ఎకానమీ, చోటి ప్రభాకర్ సార్ ఇండియన్ ఎకానమీ పూర్తిగా కంప్లీట్ చేసి ఉన్నారు. ఇవాళటికి సంబంధించి ఎకనామిక్ సర్వే కానీ వైట్ పేపర్స్ గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాం. అండ్ ప్రదీప్ సార్. సో ఇట్లా రోజు అప్డేట్ చేసుకునే ఫ్యాకల్టీస్ చెప్తున్న కంటెంట్ ఏపీ హిస్టరీ దత్తు సార్ అండ్ రమణ సార్, అండ్ నేను పాలిటీ క్లాసెస్. సో ఇట్లా మీరు బిజీ అవ్వడానికి మీకు మీరు ఒక ప్లాన్ పెట్టుకోవాలి. దానికి మీకు మీరు ఎంగేజ్ కావాలంటే ద బెస్ట్ ప్లాన్ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు 100 days ప్లాన్ అనుకోండి, 10 days ప్లాన్ అనుకోండి, 20 days ప్లాన్ అనుకోండి. సో చూడండి, ఫస్ట్ ఒకటి చెప్తాను, గ్రూప్ 2 సెలెక్ట్ అవుతావో లేవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవుతామేమో, ఎందుకు ప్రయత్నించి వేస్ట్ అని ఒక ఆలోచన వస్తుంది. చూడండి, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావో లేదో నో వన్ నోస్, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం మాత్రం చేయాలి. అంటే నీ ప్రిపరేషన్ స్టార్ట్ కానీ నువ్వు ఎప్పుడు ఫ్లో వెళ్తూ ఉండాలి. అంటే రేపు సెలెక్ట్ కాకపోతే ఏమవుతుందేమో అని చెప్పి ఇలా చదవడం తగ్గించినా కానీ, అంటే ఇక్కడ ఏమవుతుందంటే నీ చేతిలో ఒకటి ఉంది. రేపు ఎగ్జామ్ ఎప్పుడు పెడుతుంది అది నీ చేతుల్లో లేదు. రేపు నువ్వు సెలెక్ట్ అవుతావో లేవా అది నీ చేతుల్లో లేదు. సో ఓన్లీ బెస్ట్ థింగ్ ఏంటంటే నీకు నువ్వు బిజీ చేసుకోవడం. దానికోసం ఇటువంటి అమేజింగ్ ప్లాన్ ఒకటి ఉంది. ఈ అమేజింగ్ ప్లాన్ వచ్చిన తర్వాత కూడా స్టూడెంట్స్కి కొన్నిసార్లు ఫోకస్ కూడా తప్పుతుంది. దానికి సంబంధించి చూడండి, ఫర్ సపోజ్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. కంపెనీ రూల్ ప్రకారం ఏంటంటే పొద్దున 9 AM లాగిన్ అవుతారు, అండ్ అలాగే ఈవినింగ్ 7 PM లాగౌట్ అవుతారు. అంటే ఈ 9 AM to 7 PM ఏదైతే ఉంటుందో మీకు లైఫ్ అండ్ డెత్, మీరు ఖచ్చితంగా జాబ్ చేయాలి. మీకు నెలకు కంపెనీ 30,000 ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు, 1 lakh కూడా ఇవ్వచ్చు. బట్ ద కండిషన్ ఏంటంటే 9 AM to 7 PM అస్సలకి నువ్వు ఫోన్ టచ్ చేయదు. వెంటనే ఎంటర్ అయ్యేటప్పుడు ఫోన్ పక్కన పెట్టాలి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళాలి. ఇది మాత్రమే కండిషన్. ఎందుకంటే ఈ ఆఫీస్ టైంలో నీకు డీవియేషన్స్ ఉండొద్దు, నీకు డిస్ట్రాక్షన్స్ ఉండొద్దు. నువ్వు 10 hours ఏదైతే నా కంపెనీ కోసం నువ్వు స్పెండ్ చేస్తున్నావో ఈ 10 hours అత్యంత ప్రొడక్టివ్గా, అత్యంత ఉత్పాదకతతో ఉండాలి అన్న ఉద్దేశంతో నీకు చేస్తాం. అంటే 30,000 నీకు అవసరం ఉన్నప్పుడు కంపెనీ చెప్పిన రూల్స్ నువ్వు ఫాలో అవ్వడం ఎట్లయితే ఉంటుందో, ఇప్పుడు రేపు ఇది నీ జీవితం. గ్రూప్ 2 సాధించాలి అని చెప్పేసి ఎంతో మంది ఉన్న పోస్ట్ని రిజైన్ చేసి లాంగ్ లీవ్ పెట్టుకొని ఎంప్లాయర్స్తో ఫైట్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసుకొని మంచి జీవితం కోసం గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ మీరు చేస్తుంది ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక 12 గంటలు మీకు మీరు ఎంగేజ్ చేసుకోవాలని ఎట్లయితే చెప్పానో దానికి తగ్గట్టు మీరు 30,000 శాలరీ తీసుకున్నప్పుడు ఎంట్రీలో ఫోన్ పెట్టేసి మళ్ళీ ఎగ్జిట్లో ఫోన్ తీసుకొని పోయినట్టే. ఎందుకు చేస్తున్నారంటే ప్రొడక్టివిటీ. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్కి ఫోకస్ని డిస్ట్రాక్ట్ చేయడం కానీ లేకపోతే అసలు చదవనివ్వకుండా మిమ్మల్ని డీవియేట్ చేయడానికి అత్యంత ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోనే మీ అన్ని డిస్ట్రాక్షన్స్కి కారణం.
మిమ్మల్ని బిజీ, ఇక్కడ మొబైల్ ఫోన్ కూడా మిమ్మల్ని ఎట్లా బిజీ చేస్తుందంటే, ఫర్ సపోజ్ మీరు చదువుకుంటున్నారు, చదువుకున్నంతసేపు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మీరు జాబ్ వల్ల బిజీగా ఉంటే ప్రాబ్లం లేదు, పొల్యూట్ అవ్వరు. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మొబైల్ వల్ల అనవసరంగా ఎంగేజ్ అయిపోతున్నారు. అంటే కంప్లీట్గా మొబైల్తో ఎంగేజ్ అయిపోయి మీరు చదవాల్సింది తక్కువ చదివి మొబైల్ పైన ఎక్కువ స్పెండ్ చేయడం ఉంది. దానివల్ల మీకు ప్రొడక్టివిటీ పోతుంది. సో ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా ఇది నీ లైఫ్, ఇది నువ్వు 30,000 పెట్టుకుంటావో, 50,000 పెట్టుకుంటావో, 1,00,000 పెట్టుకుంటావో, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటున్నావు. సో ఇటువంటి సంపాదన, లేకపోతే ఇటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్, ఇటువంటి స్టేటస్, ఇటువంటి స్టార్డమ్ నీకు కావాలి అంటే, ఎలాగైతే ఈ కంపెనీలో పనిచేయాలంటే 10 hours ప్రొడక్టివిటీ కోసం ఫోన్ పక్కన పెట్టించారో, మీరు కూడా ఫోన్ పక్కన పెట్టండి. సో ఇక్కడ ఏదైతే ప్లాన్ ఉందో, జస్ట్ మీరు వేరే దగ్గర కోచింగ్ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్లాన్ పీడిఎఫ్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఎవరు కూడా ఇంత మంచి సిస్టమాటిక్ ప్లాన్ ఇవ్వరు. సో ఇది ఆల్రెడీ నేను ఈ 75 days చేస్తున్నాను ఇంతకుముందు స్టూడెంట్స్కి, మళ్ళీ అదే కొంచెం మోడిఫికేషన్స్తో ఇచ్చాను. చూడండి, Day 1, Day 2, Day 3 ఎంతసేపు చదవాలి చూడండి. ఇక్కడ మీకు 4 గంటలు కనబడుతుంది, ఇక్కడ 4 గంటలు కనబడుతుంది. సో ఇక్కడ టైం కనిపిస్తుంది, ఇక్కడ 2 hours కనిపిస్తుంది. అంటే ఎంతసేపు ఏం చదవాలి ఇవి మీకు క్లియర్గా ఉన్నప్పుడు నీకు నీ మైండ్లో టార్గెట్ ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ 4 గంటలు ఇది చదవాలి, ఇది చదవకపోతే నాకు నా శాలరీ పోతుంది, నా జీవితం పోతుంది. నెక్స్ట్ 4 గంటలు సేమ్, అలాగే నెక్స్ట్ ఒక 2 గంటలు, మళ్ళీ 2 గంటలు, ఇట్లా టార్గెట్ పెట్టుకొని ఇట్లాంటి ప్లాన్. ఫర్ సపోజ్ ఇది నేను ప్రాక్టికల్గా డిజైన్ చేసి ఉండొచ్చు, నీకు పాసిబిలిటీ అవుతే నీకు నువ్వు ఇలాంటి ప్లాన్ పెట్టేసుకో, దీన్ని డౌన్లోడ్ చేసుకొని. సో ఇక్కడ ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో దాన్ని మోడిఫై చేసుకుంటూ నీకంటూ ఒక ప్రాక్టికల్ ప్లాన్ పెట్టుకొని అలా చదువుకో, దీని 100% ఛాన్సెస్ ఉంటాయి. చూడండి గైస్, దీనికోసమే నేను మన యాప్లో కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫిల్టర్స్లో కనబడుతుంది. చూడండి, కేటగిరీస్లో మీరు జస్ట్ ఇక్కడ ఏపీఎస్సి అని క్లిక్ చేస్తే చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అని మీకు ఇక్కడ కనబడుతుంది. ఇందులో మిషన్ నిర్వాణ 2.0 అని చూడండి, 65 days అప్రోచ్. చూడండి, ఇక్కడ Day 1, Day 2, Day 3, Day 4, Day 7, Day 10. నువ్వు చేయాల్సిందా లేదంటే జస్ట్ ఆ Day 17 ఓపెన్ చేయి, దానికి సంబంధించిన వీడియోస్. Day 18 ఓపెన్ చేయి, దానికి సంబంధించిన వీడియోస్. అండ్ చూడండి గైస్, వీటన్నిటికీ సంబంధించి మెటీరియల్స్ కూడా మీకు క్లియర్గా అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీకు ఇక్కడ చూపిస్తాను. ఐ జస్ట్ షో యూ దట్. చూడండి, మెటీరియల్స్ 11 సెక్షన్స్ ఉన్నాయి. ఏపీ హిస్టరీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, అండ్ ఈవెన్ ఎకానమీకి సంబంధించి ఎకానమీ సెక్షన్లోనే మీకు ఇక్కడ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. ఎకానమీ ఇది చూడండి, 55 మెటీరియల్స్ మీకు ఇక్కడ కనబడుతుందండి. మార్చ్, ఇవన్నీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాయింట్స్. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ టాపిక్ ఆ టాపిక్ కొన్నింటైతే అక్కడ చూడండి. బడ్జెట్కి సంబంధించి 12 మెటీరియల్స్ ఉన్నాయి. నోట్స్, ఇక్కడ మీకు నోట్స్ అనే సెక్షన్ చూడండి, ఎకానమీకి సంబంధించి నోట్స్ అనే సెక్షన్. సో ఇది ఎకానమీలోనే ఆప్షనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ సార్ చెప్పాడు. నోట్స్ 41 పేజీలు, అంటే ఇంతకుముందు చెప్పినట్టు. సో టోటల్గా ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన రికార్డింగ్ క్లాసెస్, 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్స్, 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్స్, 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్లాన్. అంటే నీకు వీడియో క్లాసెస్ ఇచ్చేసాను, మెటీరియల్స్ ఇచ్చాను, టెస్ట్స్ ఇచ్చాను, ప్లాన్ పీడిఎఫ్ ఇచ్చాను. ఇది మాత్రమే కాకుండా ఆ ప్లాన్ నీకు పాసిబిలిటీ కోసం Day 1, Day 2, Day 3, Day 4 అనే ప్లాన్ పెట్టాను. సో దీనికి నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని, సేమ్ లైక్ నువ్వు ఒక జాబ్కి వెళ్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్లో ఫోన్ ఇచ్చి మళ్ళీ తీసుకుని ఎలా అయితే చేస్తావు, నువ్వు లైబ్రరీకి వెళ్ళేటప్పుడు, లేకపోతే నువ్వు రీడింగ్ రూమ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే నువ్వు చదువుకునే స్పాట్కి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళి, సో ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి బ్యాగ్ తీయక అసలుకి, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు బ్యాగ్ తీయు. ఆ రోజు ఈ 12 గంటలు, సో ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్తో ఆలోచించకుండా 12 గంటలు ఎలాగైతే నువ్వు కూర్చుంటావో, నీ లైఫ్ కోసం నువ్వు 12 గంటలు ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. 12 గంటలు నీకు ఫోన్కి ఎటువంటి కమ్యూనికేషన్ పెట్టుకోకు. సో డెఫినెట్గా నీకు ఛాన్సెస్ ఉంటాయి. 2 things, హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్యలో లీజర్ టైం ఉన్నప్పుడు మైండ్ పొల్యూట్ అవ్వడం, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ స్పేస్ పెరుగుతుంది. సేమ్ స్టూడెంట్కి కూడా, అంటే నువ్వు చదవకుండా నీకు నువ్వు లీజర్గా ఫీల్ అయిపోవడం వల్ల నువ్వు చదవడం అనే ట్రాక్లో నుంచి పక్కదారి మళ్ళీ నువ్వు సరిగ్గా చదువుకోకపోవడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు లీజర్గా ఉండకూడదంటే నిన్ను నువ్వు బిజీగా చేసుకోవాలి. నిన్ను నువ్వు బిజీ చేసుకోవాలంటే రాబోయే 65 రోజులో, 75 రోజులో, 100 రోజుల్లో నీకు నువ్వు బిజీ కావాలంటే ఒక ప్లాన్ వేసుకోవాలి. నీకు ప్లాన్ వేసుకోవడం కొంచెం కష్టంగా ఉందంటే దానికి ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే ప్లాన్స్ని నేను మీకు అందించాను. చూడండి, మీకు
ఇది ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా మీరు తెలుగులో చదువుకోగలుగుతారు. సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సో ప్రీ హిస్టారిక్ కల్చర్ చూడండి, ప్రీ హిస్టారిక్ కల్చర్, ఇండియాస్ ఫిస్కల్ పాలసీ, సో ఇదంతా కూడా చూడండి డే 32. మీకు ఈ ప్లాన్ పీడిఎఫ్ కూడా రోహిత్స్ అనాలిసిస్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇది అందుబాటులో పెడుతున్నాను. సో మీకు కావలసిన వాళ్ళు ఈ ప్లాన్ డౌన్లోడ్ చేసుకొని దీని ప్రకారం ముందుకెళ్ళొచ్చు. సో లేదా చూడండి మీకు తగ్గట్టు చూడండి 65 days వరకు. సో ఇక్కడ వరకు నేను ఏదైతే ప్లాన్ వేశానో మీరు ఇంకా తర్వాత గురించి ఆలోచించకండి. మీకు 65 రోజుల, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే పాసిబుల్ అవుతుందా అని చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. దాదాపుగా 100 days, మొన్న ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ వరకు ఆల్మోస్ట్ ఒక 100 రోజులు. ఈ 100 రోజుల టైం పీరియడ్లో సీరియస్ గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద స్టూడెంట్స్ సిలబస్ ని కంప్లీట్ చేశారు. అంటే ఇక్కడ ఇవాల్టి నుంచి స్టార్ట్ చేసుకున్న డిసెంబర్ ని ఒక ఎస్టిమేషన్, ఒక రెఫరెన్స్ లాగా పెట్టుకున్న ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే 4 3s 12, 120 days. ఒకవేళ నవంబర్ ని పెట్టుకున్నా కానీ నీకు ఈజీగా 100 days ఉంటుంది. అంటే ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ 100 రోజుల్లో 85% ఆఫ్ ద స్టూడెంట్స్, సీరియస్ స్టూడెంట్స్ సిలబస్ ని కంప్లీట్ చేసినప్పుడు ఇవాల్టి నుంచి స్టార్ట్ చేసే నీకు రాబోయే 100 రోజుల సిలబస్ అయిపోదా? చూడండి, ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ప్లాన్ లో ఆల్మోస్ట్ 65 days లో 80% ఆఫ్ ద సిలబస్ నేను ఇక్కడ కవర్ చేశాను. నేను ఇక్కడ కవర్ చేయని కూడా మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇందులో ఏపీ ఎకానమీ కవర్ అవ్వలేదు, అండ్ ఇందులో ఎస్ఎన్టీకి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పార్ట్స్ కవర్ కాలేదు, పాలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పార్ట్ కవర్ కాలేదు. దీనికి ఇంకొక 15 days పెట్టుకోండి, అంటే ఆల్మోస్ట్ 65 + 15, సో ఆల్మోస్ట్ 80 days, 80 రోజులు సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్ కట్ గా నేను ప్లాన్ ఇచ్చాను. ఇంకొక 20 రోజులు ఏదేనికి పెట్టుకోండి, కంప్లీట్ గా రివిజన్ కి పెట్టుకోండి. సో దాట్స్ ఇట్. 100 రోజుల్లో సిలబస్ అయిపోతుంది, అంటే 80 రోజుల్లో సిలబస్ అయిపోతుంది, 20 days లో రివిజన్ కూడా అయిపోతుంది. నువ్వు ఇంకా నీ వల్ల అవుతుందా కాదా అని ఆలోచించే థింగ్స్ కాకుండా రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఇవాళ మీరు ఫర్ సపోజ్ రోహిత్స్ అనాలిసిస్ లో అండ్ ఈ వీడియో చేసినందుకు ప్రత్యేకంగా మీకు నేను డిస్కౌంట్ ఇస్తున్నాను. సో ఆల్రెడీ మన దగ్గర కోర్సు ఎక్కువ ప్రైస్ లో ఉంది, దాన్ని ఇవాళ 500 రూపీస్ డిస్కౌంట్ తో మీకు అందిస్తున్నాను. సో ఫ్లాట్ 500 రూపీస్ తగ్గిపోతుంది. సో ఈ వీడియో వచ్చినాక నెక్స్ట్ 2 days వరకు 500 రూపీస్ డిస్కౌంట్ తో ఫుల్ కోర్స్ పెడుతున్నాను. అండ్ దీనికి సో అంటే ఇది 1 stop సొల్యూషన్. మెటీరియల్స్, వీడియోస్, టెస్ట్ సిరీస్, ప్లాన్ ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాను. సో బెస్ట్ ప్రాక్టికల్ వేలో ఈ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది, అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి. వీళ్ళకి సంబంధించిన ఫ్రీ వీడియో క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి. సో ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క అద్భుతమైన డెలివరీ కెపాసిటీ ఉంది, అంటే కంటెంట్ని అంత మంచిగా డెలివరీ చేసే పర్సన్స్. సో మీకు ఇంకా ఒక అవెన్యూ కోసం, ఒక మీడియం కోసం వెయిట్ చేస్తే మంచి కోర్స్ ఎక్కడ ఉంటుంది, మంచి ప్లాన్ ఎక్కడ ఉంటుంది, సో ఏది ఫాలో అవుతే పాసిబిలిటీ ఉంటుంది అనే క్వశ్చన్ మీ దగ్గర ఉంటే మీరు బ్లైండ్ గా రోహిత్స్ అనాలిసిస్ యాప్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా తెలుగు మీడియం సపరేట్ గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్ గా, కొన్ని బైలింగ్వల్ లో ఉన్నాయి, మీకు అర్థం అవుతాయి. సో అవన్నీ మీకు 1 stop సొల్యూషన్ లాగా యాప్ లో ఉన్నాయి. అండ్ సో సిలబస్ గురించి ఇంకా బెంగ అవసరం లేదు. చాలా మంది, వేలాది మంది విద్యార్థులు మన కంటెంట్ తీసుకున్నారు, మనస్ఫూర్తిగా కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కూడా మీకు ఎంగేజ్ చేయడానికి లైవ్ క్లాసెస్, డౌట్స్ క్లియరింగ్ సెషన్స్, ఒకసారి ఏపీపీఎస్సీ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంసీక్యూ సిరీస్ కూడా మీకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. సో వీడియో మీకు 100% నచ్చిందని అనుకుంటున్నాను. సో మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికి ఆ 2-3 ఎగ్జాంపుల్స్ ఏదో ఒక టైంలో మీకు పించింగ్ లాగా అనిపించి మిమ్మల్ని ఖచ్చితంగా కరెక్ట్ ట్రాక్ లో పెట్టడానికి ఈ ఎగ్జాంపుల్స్ యూజ్ చేశాను. అంతకుమించి ఎవరిని తగ్గించాలి, ఎవరిని డిమోటివేట్ చేయాలని మాత్రం కాదు. మీకు నా వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చాను, కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ డౌట్స్ ఏమున్నా కానీ నేను మీకు అడ్రస్ చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.